మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మేమందరము కలిసి మీ వైపు చూచుటకు ఈ పండుగలలో రెండవ దినమునకు మమ్మల్ని నడిపించి మహిమగల మీ మాటలు ధ్యానించుటకు మీరు మాకిచ్చినటువంటి అనుమతిని బట్టి, అనుకూలతను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే ఈ కొద్దిసేపు మేము ధ్యానించబోచున్నామో అవన్నీ మా భక్తి జీవితాలకు ఎంతో ప్రయోజనకరముగా ఉండులాగున సహాయము చేయమని, ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాతో ఉంచమని, సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ నూతన గీతము కూడా విడుదలవ్వడానికి సహాయము చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం ప్రియులారా. నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రతి క్షణం మనకెంతో విలువైంది కనుక. ఇంతవరకు భక్తుడైన దావీదు గారి గురించి మొదటి వర్తమానంలో మనం విన్నాం. ఈ మొదటి సందేశం ఎక్కడైతే ఆగిందో నేను అక్కడి నుంచి ఇప్పుడు ప్రారంభిస్తున్నాను గనుక ఈ సందేశం అన్నది ఆ మొదటి సందేశాన్ని మనసులో పెట్టుకొని విందాం, దాని కొనసాగింపుగా విందాం. సందేశంలోనికి వెళ్ళే ముందుగా నేను ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్తాను. ఈరోజు విడుదలవుతున్నటువంటి పాట, గతంలో విడుదలైన పాటలు, భవిష్యత్తులో విడుదల అవ్వబోయే పాటలు, ఎక్కడైనా ఎవరు రాసిన, దీనికి రెండు ముఖ్యమైన దశలు ఉంటాయి. అందులో మొదటి దశ ఆ పాటను మనము సిద్ధపరచడం, అంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని వ్రాయడం, దానికి స్వరకల్పన చేయడం. ఓ పద్ధతి ప్రకారంగా పాట మన యొద్దకు రావాలి కనుక సంగీతాన్ని సమకూర్చడం, మిక్సింగ్కి పంపడం, మాస్టరింగ్ చేయడం, దృశ్య రూపములో దాన్ని సిద్ధపరిచి ప్రజల యొద్దకు తీసుకొని రావడం. ఇది మొదటి దశ. అంటే దీనిని పాటను మనము సిద్ధపరచడం అని అంటారు. ఇది మొదటి దశ. ఎప్పుడైతే పాట సిద్ధమవుతుందో అప్పటి నుంచి ఆ పాట మనలను సిద్ధపరుస్తుంది. ఇది రెండవ దశ. చాలా సింపుల్ ఇది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు భోజనాలు సిద్ధమవుతుంటాయి. భోజనాలను ముందు మనం సిద్ధపరుస్తాం, పూర్తయిన తర్వాత ఆ భోజనం మనల్ని సిద్ధపరుస్తుంది. ఎలా? మనకు శక్తినివ్వడం, నిలబెట్టడం, కూర్చోబెట్టడం. భోజనం అది. పాట కూడా భోజనమే. దానిని ఒక రూపంలోనికి తీసుకొని రావడానికి ముందుగా మనము పని చేస్తే, ఆ పని పూర్తయిన తర్వాత ఇక పాట మన జీవితంలో పని చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ పాట అయిపోయింది, జస్ట్ మన ముందుకు వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, పాట సిద్ధపరచబడింది కనుక ఇక పాట మనలను సిద్ధపరచాలని మనము ప్రయాణం చేద్దాం. ఇంతవరకు పాటను మనం పట్టుకున్నాం, ఇప్పటి నుంచి పాట మనల్ని పట్టుకోవాలి. ఎంతమందికి నా భాష అర్థమైంది, నా పాయింట్ అర్థమైంది? రైట్. అందువలన మనం ఇప్పుడు ఏ కీర్తన అయితే విడుదల చేసుకోబోతున్నామో ఆ కీర్తన బైబిల్లోని ఒక కీర్తన మీద ఆధారపడి రచించబడింది. అదే మనకు తెలిసిన 139వ కీర్తన. అక్కడికి వెళ్ళిపోదాం. 139వ కీర్తన యొద్దకు వెళ్ళి మనము కొద్దిసేపు ఆ కీర్తనలో ప్రయాణం చేద్దాం. ఆ కీర్తనకు మన చెయ్యినిద్దాం. ఇంతవరకు మేము కీర్తనను పట్టుకున్నాం,
అంటే పని చేశారు. ఇక మీదట మా చెయ్యి నీవు పట్టుకో అని పాటను ఆహ్వానిద్దాం. అందుకోసమే బైబిల్ తెరుద్దాం. 139వ కీర్తన అందరూ తెరిచి ఒకసారి చూద్దాం. మొదటి సందేశంలో కీర్తన వరకు సందేశం వచ్చి కీర్తనలోనికి మనకు ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎంట్రీని మనం ఉపయోగించుకుంటూ లోపలికి వెళ్ళిపోదాం. ఈరోజు విడుదల అవ్వబోయేటువంటి పాటలో ఈ పాట ఎలా ఉంటుందో నేను చెప్పాలి. కొంచెం లేట్ అయినందుకు కూడా మంచిదే అనిపించింది నాకు. ఎందుకంటే ఇంకొంచెం మనం వివరణ తీసుకొని పాటను చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ పాట ఒక పరిచయంతో మొదలవుతుంది. అంటే రాగముతో కాదు, మాటలతో. అది ఆల్రెడీ ఇంతకుముందు ప్రోమోలో మనం విన్నాం, చూసే ఉంటారు నాకు తెలిసి అందరూ. ఆ పరిచయంలో మనకు 3 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. నేను ఈ పాటలోకి వెళ్ళట్లా, పరిచయంలోనికి వెళ్తున్నా. పాట యొక్క పరిచయం ఇప్పుడు చూస్తాం. ఆ పరిచయంలో 3 ముఖ్యమైనటువంటి సత్యాలు, 3 సంగతులుగా మన ముందుకు వస్తాయి. అందులో మొదటి సత్యం బైబిల్ తెరిచి చూద్దాం. 102వ కీర్తన 102వ కీర్తన 25 నుంచి 27 వచనములు చూద్దాం. 25 నుంచి 27. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. నీవు ఎవరు? భూమి ఎవరు? నీవు అంటే దేవుడు, భూమి అంటే సృష్టి. నెక్స్ట్, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశములేమిటి? సృష్టి. నీవు ఎవరు? సృష్టికర్త. ఇప్పుడు 26వ వచనంలో సృష్టికి సృష్టికర్తకున్న వ్యత్యాసం కనబడుతుంది. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అది వ్యత్యాసం. సృష్టికి సృష్టికర్తకున్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అడిగితే, సృష్టికర్త నిలిచి ఉండేవాడు, సృష్టి నశించిపోయేది. నెక్స్ట్, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, నశించును, పాతగిలును. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును, నశించును, పాతగిలును, మార్చబడును. అది సృష్టి. నశించును, పాతగిలును, మార్చబడును. మరి సృష్టికర్త 27వ వచనం, నీవు ఏకరీతిగా ఉండువాడు. ఏకరీతిగా అనే మాట అండర్లైన్ చేద్దాం. దేవుడెవరు? ఏకరీతిగా ఉండేవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడే దేవుడు. అంటే నశించడు, పాతగిలడు, మారడు. ఇది దేవుడు. తన ఉనికిలో మారడు, తన యొక్క గుణాలలో మారడు, తన ఉద్దేశాలలో మారడు, తన వాగ్దానాలలో మారడు. ఇది దేవుని మార్పు లేని తత్వం. పాట రెడీ అయింది. నేను ఇంకొంచెం దాన్ని రెడీ చేసి ఓపెన్ చేస్తాను. ఈరోజు మనం వినబోయే పాటను నేను 2 కోణాలలో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి, అందులో థియాలజీ ఉంది. మరొకటి, పర్సనల్ మెసేజ్ ఉంది. వేదాంతముతోనూ మరియు వ్యక్తిగత సందేశముతోనూ నిండుకున్న ఒక అద్భుతమైన గీతం ఇది. నేను కొంచెం ఆ పాఠము కూడా చెప్పి ఓపెన్ చేశాను అనుకోండి, ఆ పాట మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఈరోజు మనం వినబోయే పాటలోని మొదటి వేదాంత పాయింట్, దేవుడు మార్పు చెందనివాడు. ఇది దేవుని మార్పు లేని తత్వం, గాడ్స్ ఇమ్యూటబిలిటీ అని అంటాం. ఈ మాటతోనే పాట రెడీ అవుతుంది, ఈ మాటతోనే పాట ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి. ఇలా నేను ఎన్ని పాయింట్స్ చెప్తే అన్ని పాయింట్స్ టకటక రాసేసుకొని అప్పుడు పాట విందాం. ఇక నంబర్ టూ, ఆల్రెడీ పాట నేను విన్నాను.
ఈ పాటలో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏందని అడిగితే, ఈ 139వ కీర్తన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఈ కీర్తన రాయబడింది. ఇందులో ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం ఉంది. దాని పేరు క్రైస్తవ మానవ శాస్త్రం, క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. ఏమిటా క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అని మీరు అడిగితే, ఈ పాట పేరేమిటి? నీవే నా కాపరి, నీవే నా కాపరి. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అది ఎవరి భద్రతనో అని అనుకుంటున్నాం మనం బతకడానికి. ఇది దేవుని ప్రొటెక్షన్. మానవుడు దేవుని భద్రత మధ్య బ్రతుకుతున్నాడు. దేవుని భద్రత లేకపోతే మానవుడు కనీసం అడుగు తీసి అడుగు ముందుకు వేయలేడు. అది దావీదు గారు గుర్తించారు. ఇది సెకండ్ పాయింట్ అనుకోండి ఇంట్రడక్షన్లో. ఇకపోతే దేవుని యొక్క భద్రత మాత్రమే కాదు మానవునికి ఉన్నది, ఆయనకు మన ఎడల ఉన్న తలంపులు అత్యద్భుతమైనవి. ఇది థర్డ్ పాయింట్. మన దేవుడు ఎవరు? ఏకరీతిగా ఉండేవాడు. మన దేవుడు ఎవరు? మనల్ని కాపాడేవాడు, కాపరిగా. మన దేవుడు ఎవరు అని అడిగితే, ఆయన మన ఎడల అత్యద్భుతమైన తలంపులు కలిగినవాడు. ఇది ఇంట్రడక్షన్ సాంగ్కి. ఇప్పుడు కీర్తనలోనికి వెళ్దాం. ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా రండి. 139వ కీర్తన. విడుదల అవుటకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ పాట కీర్తనల గ్రంథంలోని ఈ కీర్తనపై ఆధారపడి వ్రాయబడింది కనుక అక్కడికి వెళ్దాం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 24 వచనాలు ఉన్నాయి. నేను ఒక్క 5 నిమిషాలలో ఈ కీర్తనను ఎలా అర్థం చేసుకోవాలో ఒక 4 ముక్కల్లో చెబుతాను. ఈ 24 వచనాలు కలిగిన ఈ కీర్తనను 4 ప్రధాన భాగాలుగా మనం విభజించుకోవాలి. అందులో మొదటి భాగము మొదటి 6 వచనాలు జస్ట్ చూసేయండి. తర్వాత 7 నుంచి 12 వచనాలు, ఇది రెండో భాగం. తర్వాత 13 నుంచి 18వ వచనం వరకు మూడో భాగం. తర్వాత 19వ వచనం నుండి 24వ వచనం వరకు. ఇవి 4 ప్రధాన భాగాలు 139వ కీర్తనలో. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మొదటి 6 వచనాలు మొదటి భాగం, 7 నుంచి 12, 13 నుంచి 18, 19 నుంచి 24. ఈ 4 భాగాలలో 4 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతాయి. అందులో నంబర్ 1, మొదటి వచనం నుంచి 6వ వచనంలో దేవుని యొక్క సర్వజ్ఞానము కనబడుతుంది. దీనిని ఆమ్నిషన్స్ అని అంటాం. పాట విన్న తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్తాను. ఆమ్నిషన్స్ అంటే దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. ఉదాహరణకు మనం చూడగలిగితే, నేను కూర్చుండుట 2వ వచనం, నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అందరు కలిసి చెప్దాం ఈ మాట. నేను కూర్చుండుట స్టార్ట్ చేయండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అంటే నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. ఇది దేవుని సర్వజ్ఞానము, గాడ్స్ ఆమ్నిషన్స్ అని అంటారు. ఆ 6 వచనాలు దాని మీదనే నడుస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాను మొదటి 6 వచనాలు ఏంటో. పాట అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తే, దేవుడు సర్వజ్ఞాని మాత్రమే కాదు, సర్వవ్యాపి కూడా, ఆమ్ని ప్రెజెంట్. ఈ 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనకు కనబడేది, దేవుడు ఎక్కడైనా ఏకకాలంలో ఉన్నవాడు. హీఈస్ ఎవ్రీవేర్, ఆల్ ప్రెజెంట్. దీనిని దేవుని యొక్క ఆమ్ని ప్రెజెన్స్ అని అంటారు. అదొక గుణం మొదటి 6 వచనాలలో, ఇదొక గుణం 7 నుంచి 12 వచనాలలో. చూద్దాం ఒక మాట. 7వ వచనం నుంచి, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు లేని చోట ఎక్కడుంది ప్రభువా? చెప్పండి. ఈ కీర్తనలో మొదటి 12 వచనాలు మనకు నేర్పిస్తున్న 2 ప్రధానమైన దైవ లక్షణాలు ఏమిటి?
ఒకటి దేవుని యొక్క సర్వజ్ఞానము, రెండు దేవుని యొక్క సర్వవ్యాపకత్వము. ఇకపోతే 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఇక్కడ దేవుని యొక్క మరొక అద్భుతమైన గుణము దావీదు గారు ప్రస్తావిస్తారు. అదేమిటి అని అడిగితే దేవుని యొక్క సర్వశక్తిత్వము, గాడ్స్ ఆమ్నిపొటెన్స్. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. పాట అదే మనం పాడింది ఇప్పుడు ఇంతవరకు. ఆయన ఏదైనా చేయగలడు. ఇంతకేం చేశాడు ఇక్కడ? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నువ్వు తప్ప ఎవరు చేయలేరు. అది నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం. దేనిని చూసి ఆశ్చర్యం? నీ వర్క్ను చూసి ఆశ్చర్యం, నీ శక్తిని చూసి ఆశ్చర్యం. నువ్వు తప్ప ఎవరు చేయలేరు. 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తున్నది దేవుని యొక్క ఆమ్నిపొటెన్స్, ఆమ్నిషన్స్ నంబర్ 1, ఆమ్ని ప్రెజెన్స్ నంబర్ 2, ఆమ్నిపొటెన్స్ నంబర్ 3. ఇక చివరిది 19వ వచనం నుండి 24వ వచనం వరకు. ఇది 4వ భాగం. దావీదు గారు దేవుణ్ణి అలా అర్థం చేసుకున్న తర్వాత ఈ 3 గుణాలు మాత్రమే కాదు, దేవుడు ఎంతో పవిత్రుడు, పాపముతో రాజీ పడనివాడు అని గుర్తించి, ఉదాహరణకు 19వ వచనం, దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించేది అంటే నీకు అసలు భక్తిహీనత అంటే నచ్చదు. దట్ ఈజ్ యువర్ ప్యూరిటీ. నీ పవిత్రత, నీ స్వచ్ఛత అంత గొప్పది. ఇది ఎరిగిన నేను కూడా భక్తిహీనతను ద్వేషించేవానిగా బతకాలనుకుంటున్నాను ప్రభువా అని ఈ అద్భుతమైన ఆరాధికుడు చివరికొచ్చి, నా ఆరాధన జీవితంలో నాలో ఇంకేమైనా లోపాలుంటే నన్ను పరిశీలించి నన్ను మార్చు ప్రభువా అంటున్నాడు. 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, చూసి నిత్య మార్గమున నన్ను నడిపించు. ఇది టూకీగా నేను కొట్టే తెచ్చే అన్నట్టు చూపించాను. ఈ భక్తుడు దేవుణ్ణి అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో తనను తాను పరీక్షించుకుంటున్నాడు. నాలో లోపములు ఏమైనా ఉంటే సరిదిద్దు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో అదే ఈరోజు మనం చూడబోయే పాటలో. ఒకసారి చూద్దాం. నీవే నన్ను పిలిచినావు, నాదు కాపరి నీవే, నిన్ను నాలో చూసావు, నాదు రూపము నీదే. ఇదే బైబిల్ గ్రంథం నేర్పించే అద్భుతమైన మానవ శాస్త్రం. దేవుని చేత కలుగజేయబడిన వారము మనం, ఆయన రూపములో చేయబడిన వారు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకుని ఉన్నా. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నా గురించి నీకు అన్నీ తెలుసు, నీకు తెలియదేముంది. నేను ఏది దాచుకోలేను కూడా. చూసాం. అమ్మ నన్ను చూడకముందే నీవు నన్ను చూసితివి, నీ గ్రంథములో నా దినములన్నీ పొందుపరచితివి. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు. మొదటి చరణం. నీదు రక్షణ సన్నిధి అంటే తన సృష్టి యొక్క స్థితిని, తాను ఎలా భూమి మీదకి వచ్చాడో అది గుర్తెరిగిన ఆయన, నా రక్షణకు కారకుడు కూడా నీవే, ఆ రక్షణ నుండి నన్ను దూరం చేయొద్దు ప్రభువా. నీదు రక్షణ సన్నిధి తొలగి నేను విడిచి వెళ్ళుదునా, వద్దు, నీ రక్షణకు దూరమై నేను బ్రతకలేను. నిన్ను బాధించే నా మార్గములు నాలో ఉంటే చూడుము, నిత్య మార్గములో నన్ను నీవు నడుపుము. ఇది సుదీర్ఘంగా ఉన్నటువంటి కీర్తన. దాన్ని క్లుప్తపరిచి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ నూతన కీర్తనలో మనం చూడబోతాం. 139వ కీర్తన. ఈ కీర్తనను మనము 4 భాగాలుగా విభజించుకున్నాం కదా. ఎప్పుడైనా కీర్తన చదివేటప్పుడు ఆ యాంగిల్లో చదివితే అది చక్కగా మనకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. ఇక దాన్ని టచ్ చేయట్లా. అయితే ఇప్పుడు పాట దగ్గరకు వస్తాను. ఈ పాటలో
ఒక పరిచయం, ఒక పల్లవి, 2 చరణాలు, మొత్తం కలిపితే మళ్ళీ 4, పరిచయంతో కలిపితే 4. మళ్ళీ ఆ 4 అనే సంఖ్యను తీసుకొని 4 పాఠాలను నేర్చుకుందాం పావుగంటలో. ఈ 4 పాఠాలు దేనికి సంబంధించినవి అని అడిగితే, మన భక్తి జీవితానికి సంబంధించినవి, మన ఆరాధనా జీవితానికి సంబంధించినవి, దేవునితో మన యొక్క సహవాసానికి సంబంధించినవి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇందులో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా 4 అడుగులు వేద్దాం. ఒక అద్భుతమైనటువంటి గమ్యానికి మనం చేరుకోవచ్చు. మనందరికీ ఆరాధన అంటే తెలుసు కదా. దేవునిని మనము హృదయపూర్వకంగా స్తుతించుట, కొనియాడుట. ఈ భూమి మీద మనం విద్యార్థులుగా ఉండొచ్చు, కొద్ది రోజులు ఉద్యోగస్తులుగా ఉండవచ్చు, వ్యాపారస్తులుగా ఉండవచ్చు, సొంత పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఈ భూమి మీద మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఉద్యోగంలో ఉండేటువంటి డెసిగ్నేషన్ని బట్టి, రాజకీయాలలో ఉండేటువంటి హోదాను బట్టి ఏదో ఒకటి ఉంటుంది, గుర్తింపు, ఐడెంటిటీ. కానీ భూమి మీద ఉండేటువంటి గుర్తింపులన్నీ కూడా తాత్కాలికమైనవి. బతికినంతకాలం మనం చదవం, బతికినంతకాలం ఉద్యోగాలు చేయం, బతికినంతకాలం వ్యాపారం చేయం, బతికినంతకాలం రాజకీయాల్లో ఉండం. ఎక్కడో ఒక చోట ఆ ఐడెంటిటీ అనేది ఆగిపోతుంది. ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొద్ది సంవత్సరాలకు ఆయన మాజీ అయిపోతాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి కాదు. రిటైర్ అయిపోయారనుకోండి ఉద్యోగంలో నుంచి, రిటైర్డ్ టీచర్ అని అంటారు, ఇప్పుడు టీచరే కాదు. అలాగన మనకుండేటువంటి గుర్తింపులన్నీ ఏదో ఒక టైంకి వచ్చేసరికి ఆగిపోతాయి. ఈరోజు మనం దేవుని పిల్లలుగా ఇక్కడ కూర్చున్నాం కనుక మనందరం నిత్య జీవాన్ని కోరుకుంటున్నాం, నిత్యత్వాన్ని కోరుకుంటున్నాం. నిత్యము మనతో ఉండే ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీనే, ఆ గుర్తింపే ఆరాధికులం. మనం దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తుంటాం, రేపు పొద్దున నిత్యత్వంలో కూడా, ఇక్కడే కాదు. అందుకే భూమి మీద అన్నిటికంటే అతి గొప్ప కులం ఆరాధి కులం అనట్లేదు మీరు, ఆరాధి కులం, అది మన కులం. ఈ ఐడెంటిటీ ఎప్పటికి ఉంటుంది, ఈ గుర్తింపు. అయితే దేవుణ్ణి మనము సరైన పద్ధతిలో ఆరాధించాలంటే నంబర్ 1, మనకు దేవుడు ముందుగా అర్థం కావాలి. దేవుడు ఎవరు, ఆయన హోదా ఏమిటి, ఆయన స్థితి ఏమిటి, ఆయన ఉనికి ఏమిటి, ఆయన గుణాలు ఏమిటి, ఆయన శక్తి ఏమిటి, ఇవి తెలియాలి. ఈరోజు మనం విన్నటువంటి పాటలో పరిచయములో నీవు ఏకరీతిగా ఉండేవాడవు అనే మాటతో పాట ప్రారంభమవుతుంది. ఏకరీతిగా ఉండడం అంటే దేవుని లక్షణాలలో అది ఒక లక్షణం. అలాంటి లక్షణాలు దేవునికి ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుణ్ణి సుగుణాల సంపన్నుడు అని అంటారు. ప్రతి గుణము కూడా పరిపూర్ణమైనది, ఏది ఎక్కువ ఏది తక్కువ ఉండదు. ఇది మంచిది అని ఏదైనా మనం అనాలంటే ఆ మంచికి నిలయమే దేవుడు, ఆ మంచికి రూపమే దేవుడు. ఉదాహరణకు బైబిల్లో ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అనేది ఒక గుణమైతే ఆ ప్రేమకు రూపమే దేవుడు. మరి కనికరానికి, ప్రేమకు రూపం ఆయనైతే కనికరానికి రూపం ఎవరు? ఆయనే. మంచితనానికి రూపం ఎవరు? ఆయనే. జ్ఞానానికి రూపం ఎవరు? ఆయనే. కరుణ, కనికరము, కృప, విజ్ఞానము, జ్ఞానము, మంచితనము, న్యాయము, నీతి, ఇలాంటివి ఏవైనా తీసుకోండి. అందుకే 145వ కీర్తనలో చూద్దాం ఒకసారి.
3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 145వ కీర్తనలో 3వ వచనం. యెహోవా మహాత్మ్యము గలవాడు. మహాత్మ్యము గలవాడంటే గొప్పవాడు, గ్రేట్. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. కొలవలేనంత గొప్పతనమైనది. ఇప్పుడు నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాకపోయినంత మాత్రాన దేవుని గొప్పతనం ఏమి తగ్గదు. నాలో పరిపూర్ణత లేదు, నాలో పరిపూర్ణత లేనంత మాత్రాన దేవుని గొప్పతనం ఏం తగ్గదు. అందుకే మనుషులు దేవుని గొప్పతనాన్ని గుర్తిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఇది ఆరాధనా జీవితంలో మొదటి స్టెప్. నేను దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఎవరైనా అడిగితే ముందు దేవుణ్ణి అర్థం చేసుకొని మనం నిలబడగలిగితే వద్దన్న ఆ ఆరాధన తన్నుకుంటూ వస్తుంది బయటికి. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహాత్మ్యమును మనము కొనియాడకుండా ఉండలేము. అది దావీదు గారు చేస్తోంది. ఎందుకు ఎప్పుడు దావీదు గారు దేవుని స్తుతిస్తూ ఉంటాడు? ఆయనకు దేవుడు అర్థమయ్యాడు, అర్థం అవ్వవలసిన పద్ధతిలో అర్థమయ్యాడు. ఎలా పడితే అలా కాదు. నాకు అన్ని పరిస్థితులు బాగుంటే దేవుని స్తుతించడం, నా పరిస్థితులు బాగలేకపోతే స్తుతించడం మానేయడం. నాకు అన్ని పరిస్థితులు బాగుంటే మందిరానికి రావడం, నా పరిస్థితులు బాగలేకపోతే మందిరానికి రాకుండా ఆగిపోవడం. నేను అనుకున్నట్టుగా నా జీవితం ఉంటే దేవుడు మంచోడు, నేను అనుకున్నట్టుగా లేకపోతే నా జీవితం దేవుడు మంచోడు కాదు. ఇవి మన లెక్కలు. కానీ దేవుడు, క్షమించండి దావీదు గారు, ఆయన పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా బాధల్లో ఉన్న స్తోత్రం అంటాడు, సంతోషంలో ఉన్న స్తోత్రం అంటాడు. అది నిజమైన ఆరాధికుని తత్వం. ఒక మంచి క్రీడాకారుడు బాగా ఆడతాడు. నేను గుడిసెలో ఉన్న ఆయన గురించి చెప్పేటప్పుడు బాగా ఆడతాడనే చెప్పాలి, నేను భవనంలో ఉన్న ఆయన గురించి చెప్పేటప్పుడు బాగా ఆడతాడని చెప్పాలి. ఒక మంచి గాయకుని గురించి నేను మాట్లాడాల్సి వస్తే నేను గుడిసెలో ఉన్న ఆయన బాగా పాడతాడని చెప్పాలి, నేను భవనంలో ఉన్న ఆయన బాగా పాడతాడని చెప్పాలి. నా పరిస్థితులు బాగున్నా దేవుడు గొప్పవాడనే చెప్పాలి, నా పరిస్థితులు బాగా లేకపోయినా దేవుడు గొప్పవాడనే చెప్పాలి. అది దేవుని అర్థం చేసుకోవడం అంటే. ఈ 139వ కీర్తనలో మొదటి 6 వచనాలు, ఈవెన్ తర్వాత చెప్పాలంటే 18వ వచనం వరకు దావీదు గారు చేస్తున్నది దేవుని స్తుతించడం, ఒక రకంగా ఆరాధించడం. ఆయన అర్థం చేసుకొని ఆయన సర్వ విజ్ఞానాన్ని, ఆయన సర్వ జ్ఞానాన్ని కొనియాడుచున్నాడు, ఆయన సర్వ వ్యాపకత్వాన్ని కొనియాడుచున్నాడు, ఆయన సర్వశక్తిత్వాన్ని ఆయన ఆరాధిస్తున్నాడు, కొనియాడుచున్నాడు అర్థం చేసుకొని. అందుకే ఈ కీర్తన అత్యంత వ్యక్తిగతమైనది అయినది. ఇట్ ఈస్ ఇంటెన్సివ్లీ పర్సనల్. మనం బాగా అర్థం చేసుకుంటే. కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి కీర్తనలో ఒక అద్భుతమైన థియాలజీ ఉంది. అదే ఇందాక నేను చెప్పాను, పరిచయంలో దాన్ని ప్రస్తావించలేదు. దీని పేరు దేవశాస్త్రం, థియాలజీ ప్రాపర్. దావీదు గారికి తెలిసినటువంటి ఒక అద్భుతమైన వేదాంత సత్యం అది. అందుకే ఎక్కువ ఈ వేదికపై నుంచి వేదాంతం 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 అనే పదాలు ఎందుకు వినపడుతుంటాయి, ఈ థియాలజీ గురించి ఎందుకు ప్రస్తావన వస్తుందని అడిగితే, థియాలజీ తెలిసిన వాడే దేవుణ్ణి అద్భుతంగా ఆరాధించగలడు. దావీదు గారు ఒక అద్భుతమైన వేదాంతవేత్త. అందుకే ఈరోజు మనకి ఎంత ఇన్స్పిరేషనల్గా ఉన్నాడు. 10,000 మంది దండెత్తినా, చుట్టూ మోహరించినా భయపడక పడుకొని నిద్రపోతానంటున్నాడు. ఎందుకు చెప్పనా? హీ నోస్ థియాలజీ. థియాలజీ అంటే ఏమనుకుంటున్నారు? దేవునిని గూర్చిన శాస్త్రం, దేవునిని గూర్చిన సత్యం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. నంబర్ 2, ఆయన తన జీవితంలో తన ఉనికికి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేద్దాం, ముగించేద్దాం, 139వ కీర్తనకు వచ్చేద్దాం.
4 అడుగులలో మనిషి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో అడుగు పడవలసిన మొట్టమొదటిది దేవుని అర్థం చేసుకోవడం, దేవుని అర్థం చేసుకోవడం, దేవుని అర్థం చేసుకోవడం. దేవుని అర్థం చేసుకోవడం అంటే దేవుని ఉనికిని అర్థం చేసుకోవడం, దేవుని లక్షణాలను అర్థం చేసుకోవడం, గుణాలను, పరిపూర్ణతలను, దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోవడం, దేవుని స్థితిని, స్థాయిని అర్థం చేసుకోవడం. అక్కడ నుంచే మొదలవ్వాలి భక్తి జీవితం. దేవుని యొద్ద నుండే మొదలవ్వాలి భక్తి జీవితం. ఇకపోతే ఆయన నంబర్ 2 దేవుని అర్థం చేసుకుని నెక్స్ట్ అంటున్న మాట, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. కలుగజేయడం అంటే క్రియేషన్, సృష్టి, పని. దేవునిని మనం ఎందుకు స్తుతించాలి అని అడిగితే, నంబర్ 1 ఆయనను బట్టి, ఆయనగా ఆరాధించాలి. నంబర్ 1 ఆయనగా ఆరాధించాలి. దేవా, నీవు ఉన్నవాడవు గనుక నీకు స్తోత్రం, నీవు పరిశుద్ధుడవు గనుక నీకు స్తోత్రం, నీవు పరిపూర్ణుడవు గనుక నీకు స్తోత్రం, నీవు సర్వజ్ఞాని గనుక నీకు స్తోత్రం, నీవు మహాత్మ్యము కలిగిన వాడవు గనుక నీకు స్తోత్రం, నువ్వు గనుక నీకు స్తోత్రం. అది స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 2, నన్ను కలుగు చేసినందుకు నీకు స్తోత్రం, ఆకాశమును చేసినందుకు నీకు స్తోత్రం. పైన ఆకాశం లేకపోతే భూమి మీద మనకు ఠికానా లేదు. నీవు కలుగజేసిన నింగిని బట్టి స్తోత్రం, నేలను బట్టి స్తోత్రం, నీళ్లను బట్టి స్తోత్రం, గాలిని బట్టి స్తోత్రం, ఆహారమును బట్టి స్తోత్రం. 1, 2, నా ఉనికిని బట్టి నీకు స్తోత్రం, ఈ బతుకును బట్టి నీకు స్తోత్రం, ఈ జన్మను బట్టి నీకు స్తోత్రం, ఈ ఊపిరిని బట్టి నీకు స్తోత్రం. నా ఉనికిని బట్టి నీకు స్తోత్రం. నంబర్ 1 నీ ఉనికిని బట్టి నీకు స్తోత్రం. నంబర్ 2 నా ఉనికిని బట్టి నీకు స్తోత్రం. అది అంటున్నాడు దావీదు గారు. నా అంతరింద్రియములను నువ్వు కలుగజేస్తే వచ్చాయి. శరీరమైన, ప్రాణమైన, ఆత్మైన నువ్వు ఇస్తే. నంబర్ 2 ఆయన సమస్తమునకు, సర్వజనులకు సృష్టికర్త అని గుర్తిస్తూ ఆయనను ఆరాధించాలి. అది దావీదు గారు చేస్తుంది. ఈ రాత్రి మనం చేయాలి ఇది. ఇక నుండి పద్ధతి, లెక్క ప్రకారంగా, స్టెప్ బై స్టెప్ మన ఆరాధన జీవితం స్థిరంగా ఉండాలంటే ప్రయాణము బైబిల్ మ్యాప్ ప్రకారంగా వెళ్ళాలి. అప్పుడు చేరుకుంటాం. నంబర్ 3, 2 అర్థమైనాయి కదా. నంబర్ 3 17-18 వచనములు చూద్దాం నేరుగా. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏంటి ఆయన అర్థం? నా తల్లి నేను గర్భమున పడిన తర్వాత, అది ఆవిడకు తెలిసిన తర్వాత, అది 3 నెలల తర్వాత నా గురించిన జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. నేను పుట్టిన తర్వాత జాగ్రత్తగా చూసుకుంది ఒడిలో. నేను పెద్దగా అయిన తర్వాత ఏమవ్వాలో కలలు కనింది, ఆలోచించింది. ఏ తల్లైనా చేస్తుంది, ఏ తండ్రి అయినా చేస్తాడు. కానీ తల్లిదండ్రుల తలంపులు పిల్లలను గూర్చి పరిమితమైనవి, అవి లెక్కకు మించినవి కాదు. ఒక తల్లితో ఇంటర్వ్యూ తీసుకుందాం ఈరోజు. ఊరికే, నీ ఒడిలో ఉన్న పసిబిడ్డను ఏం చేయాలనుకుంటున్నావమ్మా? ఒక 5 నిమిషాలు గడగడ చెప్పు. 1 నిమిషం అయిపోయేసరికి స్పీచ్ అయిపోతుంది ఆవిడది. ఎందుకు అంత ఆలోచించట్లేదండి నా బిడ్డ గురించి. నేను వాడు గొప్పోడు అవ్వాలి, ప్రయోజకుడు కావాలి, ఇంకేం చేస్తాం అంతే. తల్లిదండ్రులుగా వాడిని పెంచుతాం, ఇవ్వాల్సిందంత ఇస్తాం. అలాగదా ఒక 5 నిమిషాలు చెప్పు. అంత తలంపులు లేవు, అన్ని తలంపులు లేవు వాడి గురించి, అన్ని ఆలోచనలు లేవు. ఇది ప్రపంచంలో ఏ తల్లి పరిస్థితి అయినా అదే, ఏ తండ్రి పరిస్థితి అయినా అదే. మరి సృష్టికర్తవి, దేవునివి, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. అందులో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన దేవుని ఆలోచన మన గురించి ఏంటో చెప్పనా?
మనకు రక్షణ అనే వస్త్రాన్ని తొడిగించడం. ఇది రక్షణ భాగ్యం, విమోచన, విడుదల. విశ్వాసులు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని అడిగితే మనకు దొరికిన రక్షణను బట్టి, సిలువ యుద్ధ మనకు లభించిన విమోచనను బట్టి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దైవ కార్యం ఇది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఇది నెంబర్ 3. మనందరి విశ్వాసులమేగా. 3 చెప్పాను. నెంబర్ 1 ఆయనను బట్టి ఆయనను స్తుతించాలి. నెంబర్ 2 సృష్టిని బట్టి మనలను బట్టి దేవుని స్తుతించాలి. నెంబర్ 3 మనకు లభించిన సాల్వేషన్, రక్షణను బట్టి. చివరిగా నెంబర్ 4 దావీదు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. 139వ కీర్తనలు. ఆరాధించడం అంటే పెదవులతో నేను స్తుతించి వెళ్ళిపోవడం కాదు ప్రభువా, నీ తత్వమే నాలో ఉండాలి. అదే కదా పాటలో. నిన్ను నాలో చూసినావే, పల్లవి. నీవే నన్ను పిలిచినావే, నాదు కాపరి నీవే. నెక్స్ట్ మాట, నిన్ను నాలో చూసినావే, నాదు రూపము నీదే. అంత పెద్ద మాట ఆయన అన్నప్పుడు మరి దేవుని రూపం మనలో కనపడొద్దు? ఆయన ఆరాధన జీవితంలో ఒక ముఖ్యమైన పని చేస్తున్నాడు ముగింపుకు వచ్చేసరికి. ఏమిటది? నా విశ్వాస జీవితాన్ని నేను పరిశీలించుకుంటాను ప్రభువా అనడం మాత్రమే కాదు, ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నన్ను పరిశోధించు, నీవు నన్ను పరిశోధించు, నీవు నన్ను పరిశోధించు. ఎందుకు? నీ ఎదుట ఏ లోపము లేనివాడిగా నేను బతకాలనుకుంటున్నాను. స్తుతించి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. మనం దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన ఎప్పుడు పరీక్షతో ముగించబడాలి. దేవా, నేను ఆరాధిస్తున్నాను కానీ ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నవేమో, నేను ఇంకా ఎదగవలసినటువంటి జీవితం నాలో ఉందేమో, అది నాకు తెలియచేయి. చూద్దామా 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నేను పరీక్షించుకుంటే అన్ని పాస్ మార్కులు వేసుకుంటాను. నేను పరిశీలించుకుంటే నా అంత మంచోడు ఎవడు లేడనే చెప్తాను. అదే నువ్వు పరిశీలిస్తే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. విశ్వాసులు చేయాల్సింది అదే. ఎగ్జామిన్ మీ అని వండర్ఫుల్ వచనం చివరిది. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు ప్రభువా. ఉంటే నిత్య మార్గమున నన్ను నడిపించే అర్థం ఏంటి? ఆ ఆయాసకరమైన మార్గమును నా జీవితంలో చెరిపివేసి నన్ను సరిదిద్ది నన్ను నిలబెట్టి నడిపించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఇది విశ్వాసి యొక్క అసలు సిసలు జీవితం. 4 అడుగులు ప్రతిరోజు దేవునిని, ఆయనను బట్టి స్తుతించడం. ప్రతిరోజు మన జీవితంలో ఆయన కార్యములను బట్టి, అంటే ముఖ్యంగా సృష్టిని బట్టి. నన్నేందుకు పుట్టించాలి? ఎవరైనా పుట్టించవచ్చు, నన్నే స్తుతించొద్దు. నెంబర్ 3 ఈ రక్షణను బట్టి. నెంబర్ 4 ఇంకా నాలో ఉన్న లోపాలను నాకు తెలియజేయ ప్రభువా, నన్ను సరిచేస్తూ నన్ను నడిపించు నిత్య మార్గములో. ఇదేమన్నా కష్టంగా ఉందా గుర్తుపెట్టుకోవడానికి? చాలా సింపుల్గా ఉంది. విషయం ఏంటంటే ప్రతి దినం ఈ ఫార్మాట్లోనే మన దినం ప్రారంభం అవ్వాలి. ప్రతి దినం ఈ ఫార్మాట్లోనే మన దినం ముగించబడాలి. పడకకు వెళ్ళే ముందుగా, నిద్ర లేచిన తర్వాత ఇదే, పడుకునే ముందు ఇదే. ఇలా చేస్తే మన లైఫ్ ఎప్పుడు దేవునికి సన్నిహితంగా ఉంటుంది, దేవునితో ఉంటుంది. ఆ ప్రయాణం అద్భుతం, ఆ ఆరాధన అద్భుతం, ఆ భవిష్యత్ అద్భుతం, ఆ అనుభూతి అద్భుతం. ఏమంటారు? ఈ అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం.
కళ్ళు మూసుకుందాం. దేవునిలో మన మనసుకు తెలిసిన ఏ గుణమైనా తీసుకోండి, హృదయపూర్వకంగా ఒక్క నిమిషం దేవుని స్తుతించండి. దేవా, మీ మహాత్మ్యమును బట్టి మీకు స్తోత్రం, మీ గొప్పతనమును బట్టి మీకు స్తోత్రం, మీ మంచితనమును బట్టి మీకు స్తోత్రం. మీకు ఒకవేళ అర్థం కాకపోతే గుర్తు రావద్దు, నేను చెప్తుంటాను, అవి అంటూ మీరు స్తుతించండి. దేవా, నీ మంచితనమును బట్టి మీకు స్తోత్రం, మీ పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రం, మీ మహాజ్ఞానమును బట్టి మీకు స్తోత్రం, మీ ఉద్దేశములను బట్టి మీకు స్తోత్రం, మీ నిత్యత్వమును బట్టి మీకు స్తోత్రం, మీ మార్పు లేని తత్వమును బట్టి మీకు స్తోత్రం, మీ స్వాతంత్రమును బట్టి మీకు స్తోత్రం, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం, మీ పరిపూర్ణతను బట్టి మీకు స్తోత్రం, మీ సుగుణాలన్నిటిని బట్టి దేవా మీకు స్తోత్రం అని చెబుదాం. ఇది అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, అది మంచిది. ఈ సృష్టిని చేసినందుకు నీకు స్తోత్రం. రెండవ స్టెప్, మీరు కలుగజేసిన ఆకాశమును బట్టి మీకు స్తోత్రం, మీరు కలుగజేసిన భూమిని బట్టి మీకు స్తోత్రం, కలుగజేసిన చంద్ర నక్షత్రములను బట్టి మీకు స్తోత్రం, పగటిని ఏలుటకు మీరు ఇచ్చినటువంటి సూర్యుని బట్టి మీకు స్తోత్రం, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన విధానమును బట్టి మీకు స్తోత్రం, ఈ జన్మను బట్టి మీకు స్తోత్రం, ఈ బతుకును బట్టి మీకు స్తోత్రం. చెబుదాం. దేవా, నన్నే పుట్టించినందుకు నా స్థానంలో మీకు స్తోత్రం, నా రక్షణను బట్టి మీకు స్తోత్రం, సిలువనొద్దకు నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రము దేవా, ఈ విమోచన కార్యమును బట్టి మీకు స్తోత్రం. అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిన స్థితిలో ఉండగా నాయన నాకు మీరిచ్చినటువంటి ఈ గొప్ప విడుదలను బట్టి మీకు స్తోత్రం, పాప క్షమాపణను బట్టి మీకు స్తోత్రం, ఈ నీతిని బట్టి మీకు స్తోత్రం, ఈ నూతన జన్మను బట్టి మీకు స్తోత్రం, ఈ నూతన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం. అడుగుదాం దేవునిని, దేవా నన్ను పరీక్షించు నాయన, నన్ను పరిశోధించు నాయన, నీకు ఆయాసకరమైనవి నా జీవితంలో ఏమైనా ఉన్నవేమో వాటిని తొలగించు ప్రభువా, నాకు తెలియజేయి ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా, నిత్య మార్గములో నన్ను నడిపించు దేవా. నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నా సర్వమంతా నీ ఎదుటే ఉన్నది ప్రభువా. నన్ను పిలిచిన దేవా నీకు స్తోత్రం, నా కాపరీ నీకు స్తోత్రం, ఈ రూపమునిచ్చిన దేవా నీకు స్తోత్రం, మిక్కిలి ఘనమైన దేవా నీకు స్తోత్రం. నాదు కాపరి నీవే, నాలో చూసినావే, నాదు రూపము నీదే, నీవు నన్ను పిలచినావు, నాదు కాపరి నీవే, నిన్ను నాలో చూసినావే, నాదు రూపము నీవే. నేను కూర్చుంటున్నా లేచున్నా నీకు తెలియవునే, అందరు కలిసి నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని ఉంటావే. నేను కూర్చుంటున్నా లేచున్నా నీకు తెలియనునే, నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని ఉంటావే. నేను కూర్చుంటున్నా, నేను కూర్చుంటున్నా లేచున్నా నీకు తెలియనులే, నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని ఉన్నావే. అందరూ అదే పాడదాం. నేను కూర్చుంటున్నా, కూర్చుంటున్నా లేచుట లేచుట
సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని ఉన్నావే. నేను కూర్చుంటుట లేచుట నీకు తెలియనులే. నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని ఉన్నావే. నేను కూర్చుంటుట లేచుట నీకు తెలియ. నేను కూర్చుంటుట లేచుట నీకు తెలియనులే. అందరూ కలిసి చెప్తాం. నేను కూర్చుంటుట లేచుట నీకు తెలియనులే. 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 నేను కూర్చుంటుట నీకే లేచుట నీకే నీకు తెలియనులే. నేను కూర్చుంటుట లేచుట నీకు తెలియనులే. నీకే తెలియనులే. నీకే తెలియనులే. సేవకులందరూ ఒకసారి వేదిక మీదకి వస్తే, జేమ్స్ గారితో పాటు అందుబాటులో ఉన్నటువంటి సేవకులందరూ కూడా, అందుబాటులో ఉన్న సేవకులందరూ కూడా 1 2 3 4. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియనులే. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియనులే. అందరూ కలిసి కూర్చుండుట ఎవ్రీబడి దేవుని స్తుతిస్తూ నీకు తెలియనులే. నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని ఉన్నావే. నేను కూర్చుండుట లేచుట ఓహో నా లాలాలా హే 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 ఆహా లేచుట హే హే హే. నేను కూర్చుండుట లేచుట. ఒక్కసారి కొంతమంది ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళ దగ్గర మైక్ ఉంది వాడుకుంటారు, మాకెందుకు అన్నట్టున్నారు కదా. ఓన్లీ మ్యూజిక్ ఒకటే వస్తుంది, మనం సైలెంట్గా ఉందాం, వాళ్ళు పాడతారు, లీడ్ ఇస్తారు. ఓకే, అందరి శబ్దం వినపడాలి. ఓకే, లైవ్లో రావాలి అందరి శబ్దం. రెడీ 1 2 3 స్టార్ట్. నేను సేమ్. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియనులే. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను. లెట్ us lift our hands. కుడి చేయి పైకి. కూర్చుండుట లేచుట నీకు తెలియనులే. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియనులే. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియనులే. నీకు తెలియనులే. నీకు తెలియనులే. నీకు తెలియనులే. దేవునికి స్తోత్రం. అంటే కొంచెం పాట అలవాటు అవుతుంది, నిద్రలో కూడా పాడుకుంటారని అంతే. ఓకే, ప్రార్థన చేసుకుందాం.
తర్వాత సభాధ్యక్షులు సమయాన్ని తీసుకుంటారు. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, మహిమగల గొప్ప దేవ, 139వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. అది మా ఆరాధనా జీవితానికి ఎంతో ఒక గొప్ప ఔషధ మూలికలాగా మా ఎదురుగున్నది. దాన్ని ఆధారం చేసుకుని వ్రాయబడిన కీర్తన ఈరోజు విడుదల చేయడం నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వ్రాయుటకు మీ కుమారునికి ఇచ్చిన నడిపింపును బట్టి, స్వరకల్పన చేయుటకు, సంగీతాన్ని సమకూర్చుటకు, వీడియో దృశ్య రూపంలో తీసుకొని వచ్చుటకు మీ కుమారులను బట్టి, వారికి మీరు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఈ కీర్తన సదాకాలం ఉండులాగున సహాయం చేయమని యేసు ప్రభు వారి మహిమగల నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.